నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు ఉన్నారు. నేను వచ్చి సంవత్సరం అవుతుంది. కిరాయి కట్టుకున్నాను కూడా సోమతి లేదు నాకు గవర్నమెంట్ ఏదన్నా ఉపాయం చేస్తాడని నేను ఈ బస్ స్టాండ్లో ఉంటాను. ఇప్పటికీ 9 నెలలు అవుతుంది. మరి నాకు ఏదైనా ఉపాయం ఉంటే నాకు చెప్పండి. నా పిల్లగాళ్ళకు కూడా ఆధార్ కార్డులు లేవు, నాకు కూడా ఏం లేవు. కూలికి పోతే తిన్నట్టు లేకుంటే ఉపాసం ఉన్నట్టు. నా బాధ మరి ఘోరంగా ఉన్నది. పిల్లగాళ్ళకు కూడా చదువుకున్నానికి ఆధార్ కార్డులు లేవు, నాకు రేషన్ కార్డు లేదు, ఉండడానికి నీడ కూడా లేదు. నాకు ఈ బస్ స్టాండ్ ఉండబట్టి చాలా సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. మా సొంతూరు బయ్యారం నుండి వచ్చి 9 నెలలు అవుతుంది. అక్కడ భూమి కూడా ఏం లేదు, నాకు ఉండడానికి నీడ కూడా లేదు. ఆడ మా ఆయన ఉన్నాడు కానీ మా ఆయన పనికి పోయినా కానీ నాకు రూపాయి ఇయ్యాడు. చాలా కష్టం ఉన్నది సార్. నాకు మీరు ఏదన్నా ప్రభుత్వం మాకు ఉండడానికి నీడ కూడా ఇచ్చేలా సాయం చేయండి. పేదదాన్ని నేను. రేషన్ కార్డు కూడా లేదు, బియ్యం కూడా రావు మాకు. మా అమ్మ పింఛన్ మీదనే మేము బతుకుతాను. కూలికి పోయినవి కూడా సరిపోవు. రేషన్ కార్డు ఉన్నది కానీ అవి కూడా సరిపోవు సారు. 200 రూపాయలు పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి, బయట బియ్యం కొనుక్కోవాలి. 2000 పింఛన్ మాకేం సరిపోయింది. మా అమ్మకు ఆరోగ్యం కూడా మంచిగా ఉండదు. అప్పుడప్పుడు హాస్పిటల్ పోయి వస్తుంది. స్కూల్లో అయితే కూడా ఆధార్ కార్డులు కావాలని అంటాను. ఆధార్ కార్డులు కూడా లేవు. గవర్నమెంట్ అధికారులు కానీ ఎవరైనా మేడాలైనా కానీ కొద్దిగా మాకు సాయం చేయాలని కోరుకుంటాను. మాటూరు వీరన్న. మాకు ఆరోగ్యం మంచి లేదు. మా సొంత ఊరిలో మాకు ఆరోగ్యం మంచి లేకపోతే ఎన్ని ఉంటాను. ఏడు మంచుకున్నది. అందువల్ల నేను వచ్చి ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ పనికి వెళ్తాను. మా ఊళ్ళో ఉన్నప్పుడు పనికి వెళ్ళలే. ఇక్కడ ఎల్పరి పనికి పోతా. ఎల్పరి అంటే మాలంది మేస్త్రి కింద పోతా. ఏది లోకల్ అయితే 600 అండి. గోదావరి కానీ చౌరస్తాను అయితే 700 నడుస్తుంది. అడ్డాకు పోదు సార్. అడ్డాకంటే గోదావరి కానీ చౌరస్తా పోవాలా. అడ్డాకు పోతే ఎవరైనా పనికి పిలుస్తారు. ఇక్కడ ఉంటే పిలవరు. ఒక 40 రూపాయలు ఛార్జ్ అయ్యిద్ది. ఓ 20 రాని 20. మొన్న మిల్లులో పనికి పోయినండి మంచిర్యాల. ఇవాళ కట్టెల పనికి వెళ్ళాను. మొన్న ఎల్పరి పనికి వెళ్ళాను. అంతకుముందు మన పెయింటింగ్ వర్క్ పోయినాను. వీడికి వచ్చిన కానీ ఆరోగ్యం బాగుంటుంది. మా సొంతూరు పోతే ఆరోగ్యం మంచిగా ఉంటుందండి. నేను బస్ స్టాండ్ ఉంటాను. మాకు కొద్దిగా సాయం చేయాలి. నా పేరు లక్ష్మి, కప్పల లక్ష్మి. మంచం దగ్గర ఊరు ఉన్నది. ఇప్పుడు బస్ స్టాండ్లో ఉంటాము. 2 కొడుకులు అది చనిపోయిండ్రు. ఒక బిడ్డ చిన్న బిడ్డ దగ్గర ఉంటానా. దానికి ఇల్లు లేదు, నాకు లేదు. మరి ఉండే స్థలం లేదు అయ్యా. మరి నేను ఈ బస్ స్టాండ్లోనే ఉంటాను. 7 ఏడాది అవుతుంది బాంచను. నాకు ఇబ్బంది అవుతుంది పిల్లలు పట్టుకొని ఉండు. నాకు ఒకటి ఉడిచే కావాలి. అక్కడ నాకు కూడా ఇల్లు లేదు. మంచం దగ్గర నా 2 కొడుకులు చచ్చిపోయినా, ఎవరు దాత్తలేరు. బిడ్డ దగ్గర ఉంటానా. బిడ్డ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఒక 2 పిల్లలు. నా పేరు రేషన్ కార్డు ఉన్నది. 6 కిలోల బియ్యం వస్తాయి. 6 కిలోల బియ్యం నేను ఎంతమందికి పెట్టాలి? నాకు సరిపోతలేవు. కొడుకులు లేరు, నన్ను నడుచుకుంటానికి ఎవ్వరు లేరు. నాకు ఇల్లు కావాలి. వాళ్ళకు కూడా రేషన్ కార్డు రావాలి. నా బిడ్డకు నా మనవలకు రేషన్ కార్డు ఇవ్వాలి. నా పేరు చరణ్, మా అన్నయ్య పేరు పవన్. మేము ఇద్దరం 6వ తరగతి చదువుతున్నాం. మా బల్ల సార్లు ఆధార్ కార్డులు అడుగుతారు. ఆధార్ కార్డులు ఇవ్వకపోతే పేరు తీసి పడేస్తారట. తీసేసిన వాళ్ళే మాకు ఆధార్ కార్డులు ఏం లేవు సార్, మీలో మాకు సాయం చేయాలి సార్. మేము 9 నెలలు అవుతాను స్కూల్కి పోయి. రామగుండం పాత బస్ స్టాండ్లో ఉంటాను సార్. ఇక్కడ నుంచి రోజు మేము నడుచుకుంటూ పోతాను. కాళ్ళకి నాకు ముళ్ళు గుచ్చుతుంటే కూడా నడుచుకుంటూ పోతాను సార్. మాకు హాస్టల్ అయితే మేము చదువుకుంటాం సార్. గవర్నమెంట్ ఆఫీసర్లు మమ్మల్ని గుర్తించి హాస్టల్ అయితే మేము చదువుకుంటాం సార్. మా కోసం మా అమ్మ నాన్న బాగా కష్టపడతారు సార్. మాకు రేషన్ కార్డు కూడా లేదు సార్. మాకు తినడానికి బియ్యం కూడా లేవు సార్.